ఆంధ్రులేమి కేంద్రానికి బానిసలు గుమాస్తాలు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు వేల కోట్లు ఇచ్చామన్న మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం తాము పన్నులు కట్టడం లేదా అని నిలదీశారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న మోదీ కేసీఆర్తో జగన్ చేతులు కలిపారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి కేంద్రంపై పవన్ కూడా పోరాటం చేయాలన్న చంద్రబాబు తెలుగుదేశంతో కలిసి వస్తారా లేదా అన్నది ఆయన ఇష్టమన్నారు. ఆంధ్రప్రదేశ్ భాజపా బూత్ లెవెల్ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధీటుగా బదులిచ్చారు. అమరావతి ప్రజా వేదికలో జరిగిన కార్యక్రమంలో సులభతర వాణిజ్యంపై సింగపూర్ విశ్వవిద్యాలయంకి చెందిన లీ కున్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీస్, ఏషియన్ కాంపిటేటివ్ నెస్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా రాష్ట్రాలకు ఇచ్చిన నివేదికను విడుదల చేశాయి. ఆ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం దక్కగా తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. కేంద్రం నుంచి ఏ సాయం అందుకున్నా ఆంధ్రప్రదేశ్ కు అవార్డులు రావడం కూడా మోదీ అసహనానికి ఓ కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమస్యలపై ఎవరు గళమెత్తినా కేంద్రం సహించలేకుందని, అందుకే ఎంపీలను సస్పెండ్ చేశారని అన్నారు. ఆయనకి ఇవన్నీ ఇష్టం లేదు, మన మీద ఎన్ని రావడం ఆయనకి మరీ ఇప్పుడు ఆయన కోపం ఉంటుంది నా మీద. ఈడేంటారు ఎన్ని డిఐపి వరల్డ్ బ్యాంక్ వీడే ఫస్ట్, ఇదేంటి వీడే ఫస్ట్, వీడిని అదే మరిగా ఈ రోజు మీరు చూశారు పోలవరం అవార్డు ఇచ్చి దాన్ని తిడుతున్నాను. ఎందుకు అవార్డు ఇవ్వాలి? నన్ను తిట్టాలి? మీరే ఇచ్చినది, నువ్వే అవార్డు ఇచ్చి నువ్వు తిడుతున్నావు. ఏమనుకుంటారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చి మనమే తప్పట్టడం ఏంటి అనేది రావాలి కదా మనిషికి. అది రాకపోతే ఏమంటాం? ఆయన శాపనాలు తలపెడుతున్నాడు, నేను ఓడిపోతాను అంటే ఒక ప్రధానమంత్రి స్థాయికి కూడా పార్లమెంట్ లో మన మెంబర్స్ ని సస్పెండ్ చేశారు. లోక్సభలో ఏమడిగాం? మన సమస్యలు అడిగాం, అవి కూడా పరిష్కారం చేయకుండా సస్పెండ్ చేయడం ఏంటి? ఎన్టీఆర్ గారు దుష్ట కాంగ్రెస్ అనేవారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దోస్తు కాంగ్రెస్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు దోస్తులు? మీరు దోస్తులా? ఆ రోజు ఏమనుకున్నానంటే కనీసం వాళ్ళు చేశారు, మీరన్నా న్యాయం చేస్తారని నేను దిగమింగి కష్టాన్ని మీతో పొత్తు పెట్టుకున్నా. కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు కూడా మీరు చేయకుండా అడగదొక్కే ప్రయత్నం వచ్చారు. బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు 1000 కోట్లు ఇచ్చామంటూ మోదీ చెప్పడంపైన చంద్రబాబు మండిపడ్డారు. 1000 కోట్లు తాము పన్నుగా కడుతుంటే కేంద్రం మాత్రం ముష్టిగా 100 కోట్లు ఇస్తోందని అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ట్యాక్సులు కట్టలేదా? మా ట్యాక్సులు కాదా ఇవి? కేంద్రం ఎక్కడి నుంచి సంపాదిస్తున్న డబ్బులు? ఇక ట్యాక్సులు కడితే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి? దానికి సమాధానం చెప్పాలి. ఒక్క అమరావతి నేను కడితే కన్స్ట్రక్షన్ పీరియడ్ లో 5,000 కోట్ల వాళ్ళకి ఆదాయం వస్తుంది. దానికి సమాధానం ఏంటి? మీరు ఇచ్చింది ముష్టి 1,500 కోట్లు. మీకంటే నేను ముందే ముఖ్యమంత్రి అయ్యాను, తెలుసు. కేంద్రంలో కూడా సంబంధాలు ఉన్నాయి. మీరు ఫోకస్ చేయకపోవచ్చు, నేను ఎప్పుడు ఫోకస్ చేస్తాను. మీరు ఏం క్రియేట్ చేశారు? ఒక ఎకో సిస్టమ్ చెప్పండి. గుజరాత్ ఏం చేసేశారు? గుజరాత్ కంటే సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు బెటర్గా ఉన్నాయి. యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలపైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు ఆపడంపై అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని స్పష్టం చేశారు. ఏమి ఈశ్వరి మీకు అందరూ చూపించాం. ఏమి ఈశ్వరి ఇవ్వాలి? మీ గుజరాత్ ఈశ్వరి ఇస్తున్నారు నీకు. ఆడివ్వడం లేదు మీ డబ్బులు. ఏం గుమస్తాలా మేము? మీకు బానిసలమా మేము? మాట్లాడడం కూడా ప్రభుత్వం నమ్మకాలు ఉండాలి. ప్రభుత్వాలపైన నమ్మకం లేకపోతే ఏజీలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, అది వేరే. ప్రభుత్వాలపైన నమ్మకాలు లేకుండా ఏదో మీరు పెత్తనం చేస్తూ పెద్దన్న పాత్ర మీరు పోషించాలంటే మంచిది కాదు. అది మేమేమి గుమస్తాలు కాదు. మీకు లెక్క అడిగిన దానికంతా 100 సార్లు. ఇప్పుడు ఏంటి, ఎన్నిసార్లు పంపించాం పోలవరానికి డిపిఆర్? ఎన్ని వేల పేజీలు మీకు ఎన్నిసార్లు చెప్పాం? 350 కేజీలు పంపించాం పోలవరం మీద రిపోర్ట్లు. 350 కేజీలు అంటే యూ కెన్ అండర్స్టాండ్, ఒక ట్రక్. దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి రానన్ని కేంద్ర సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు తాము తెచ్చామంటూ మోదీ చెప్పడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కానీ ఏం చేశారంటున్నా? మీరు ఏమిచ్చావు? ఎవరు పెట్టింది అది? యాక్ట్ లో మీరు పెట్టారా? నేను అక్కడ సీఎంగా ఉన్నప్పుడు దెర్ ఈజ్ యాక్ట్ లో ప్రొవిజన్స్ ఉన్నాయి. 10 ఇన్స్టిట్యూషన్ ఇస్తాను, నేమ్స్ తో మెన్షన్ చేశారు. ఎన్ఐటి, ఐఐటి, ఐజర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇస్తామని అది స్టేట్ యూనివర్సిటీ ఇచ్చారు. ఇప్పుడు మనకు గుర్తుపెట్టుకోండి మీరు. అది కూడా ఇవ్వలేదు. హూస్ మిస్టేక్ ఇస్ దిస్? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరు హ్యాండ్ హోల్డ్ ఇవ్వకుండా మీరు చేయకుండా ఉంటే ఎంత దుర్మార్గం ఇది? ఎందుకు నేను బానిస కష్టపడడానికి? నాకు రైట్ లేదు ఈ దేశంలో. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తే తమ మనుగడకే సమస్య వస్తుందన్న భయంతోనే మోదీ, కేసీఆర్, జగన్ కుమ్మక్కై రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. తెరాస గడియారాలను ఆంధ్రప్రదేశ్ లో వైకాపా వాళ్లు పైన స్టిక్కర్లు అంటించి పంచుతున్నారన్న చంద్రబాబు ఆ వీడియోను ప్రదర్శించారు. ఒక ఆయన పూర్తిగా కొల్లుడైపోయాడు, ఇంకొక ఆయన అయితే వన్ సైడ్ సరెండర్ అయిపోయాడు. సరెండర్ కూడా కాదు. ఇప్పుడు మొత్తం ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారంటే ఈరోజు మీకు ఎక్కడన్నా ఉంటే ఒక ఐడియా ఉంది. అక్కడ వాచ్ చేసేది మిగిలిన తెలంగాణలో అవన్నీ ఇక్కడ పంపించేశారు.
దీనికంటే నెక్సెస్ ఏం కావాలో ఆడ మిగిలిన ఇలా పంపిస్తే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ముగ్గురు కలిసారనేది ఏం చెప్పాలి, ఏం కావాలి మీకు మోర్? ముగ్గురు ముసుగు తీస్తే మోడీ ముసుగు కనపడుస్తుంది. ఇంత ఇది ఓపెన్ గా చెప్పి చేయండి, నో ప్రాబ్లం, మీరు కలవండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఎక్కడ సార్ అది ఏంటి? ఆ వాచ్లు మిగిలింటాడు కదా పంపించారు. వీళ్ళు దానిపైన స్టిక్కర్ కల్పించి వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఎంత కొహెషన్ ఉంది చూడండి, కోఆర్డినేషన్, పర్ఫెక్ట్ కాంబినేషన్. వీళ్ళు మాట్లాడతారు, అతనేమంటాడు ఆంధ్ర కత్తి అంటాడు, అమరావతికి వచ్చి రిపోర్ట్ చేయాలా మనం పోయి అంటాడు. ఎంత విషాన్ని కక్కుతున్నారు వీళ్ళందరూ కలిసి. కేంద్రంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పోరాటం చెయ్యాలని కోరిన చంద్రబాబు ఆ పోరాటం తమతో కలిసి చేస్తారా లేదా సొంతంగా చేస్తారా అన్నది ఆయనే నిర్ణయించుకోవాలని పునరుద్ఘాటించారు. అయితే తాము పవన్ తో కలిసి వెళ్తామని ఎక్కడా చెప్పలేదని స్పష్టీకరించారు. ఆయన ఇష్టం, మాతో కలిసి వస్తారా, ఆయన ఫైట్ చేస్తారా, ఎవ్రీబడి హ్యాస్ టు ఫైట్. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన పోరాడవలసిన అవసరం ఉంది. That is what I am calling everybody, you and he and everybody. Different ways. స్వాతంత్రం కోసం డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా పోరాడారు. కొంతమంది లాలోచి పడ్డారు. బ్రిటిష్ వాళ్ళకు అమ్ముడు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇప్పుడు కూడా కేంద్రానికి అమ్ముడు పోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.